స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనతో మన దినమును ప్రారంభిద్దాం. ఈ రోజు దేవుని వాక్యము కలవరము అనే అంశమును మనకు బోధిస్తుంది. కలవర సమయములలో దేవుని మీద నమ్మకముతో నిలిచియుండుట ద్వారా ఆయన చిత్తములో నడుచుటకు మనము సిద్ధపడగలము. కాబట్టి మన హృదయములను నిశ్చలపరచుకొని ఆయన వాక్యమును వినుటకు సిద్ధపడుదాం. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గువరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకయున్నది. దేవుని జ్ఞాపకము చేసుకొనున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకొందును. హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదకెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేనిలాగు అనుకొనుచున్నాను. మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 9వ మరియు 10వ వచనాలు. యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడచి వారిమీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను నెదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేత్హోరోనుకు పైకిపోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములో ఆయనకు చూపింపవచ్చిరి. అందుకాయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు గదా, రాతిమీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచియుండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలివల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవిగాని అంతము వెంటనే రాదు. ప్రభువా, కీర్తనకర్త కలవరములో నిన్ను మొరపెట్టుకున్నట్లు యెహోషువ కాలములో శత్రువులను నీవు కలవరపరచినట్లు లోకములో కలవరములు కలిగినను కలవరపడకుడని యేసు మాకు బోధించినట్లు మేమును కలవర సమయములలో నిన్ను ఆశ్రయించుటకు మాకు సహాయము చేయుము. ఈ రోజు మేము ధ్యానించిన నీ వాక్యము మా హృదయములలో నిలిచియుండునుగాక. భయమును విడిచిపెట్టి నీ సమాధానములో జీవించుటకు మాకు బలమును ప్రసాదించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్.